లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ చేసిన సొత్తు అంతా కూడా అప్పుడు ప్రభుత్వ పెద్దలకే వెళ్ళిందని ముప్పిడి అవినాష్ రెడ్డి చెప్పాడట నిన్న సిట్ విచారణలో. ముంబైకి చెందిన హవాలా వ్యాపారి అనిల్ చోక్రా A4849 ద్వారా మనీ లాండరింగ్ చేయించిన ముడుపుల సొత్తు అంతా నాటి వైకాపా ప్రభుత్వ పెద్దలదేనని తెలుసు, అంతిమ లబ్ధిదారు ఎవరో నాకు తెలియదు అని మద్యం కుంభకోణం నిందితుడు రాజకేశ్వరరెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. హవాలా మనీ లాండరింగ్ వ్యవహారంలో అనిల్ చోక్రా బృందం ఆరితేరిందని, వాళ్ళకి పెద్ద వ్యక్తులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పినట్టు తెలిసి ఇటీవల అరెస్ట్ అయిన ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు సోమవారం కస్టడీకి తీసుకుని విచారిస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దాదాపు 7 గంటల పాటు విచారించి 80కి పైగా ప్రశ్నలు సంధించారు. మద్యం కుంభకోణంలో రాజకేశ్వరరెడ్డి కీలకంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసు దర్యాప్తు ముమ్మరం చేయడంతో తమ విదేశాలకు పంపించింది ఆయనేనని సిట్ అధికారులతో ఆయన చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇది చెప్పారు అన్నటువంటి. విశ్వసనీయ సమాచారం అంటే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి, వీళ్ళ పోలీసులే కాబట్టి ఆ వివరాలు వీళ్ళకి నిజంగానే చెప్పుంటారు, లేదా అవన్నీ రాసి అతనితో సంతకం పెట్టించుకుని ఉంటారు.